హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఉగాది స్పెషల్గా ఎవరైనా ఈజీగా చేసుకునే మృదువైన మెత్తటి బొబ్బట్లను ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ టైం బొబ్బట్లు ట్రై చేసేవాళ్ళు లేదా కొత్తగా పెళ్ళయి వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవుతుందని క్లియర్గా ఈ వీడియో అయితే చూపిస్తున్నాను. ఇది మన ట్రెడిషనల్ రెసిపీ. చిన్న చిన్న ట్రిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అయితే బొబ్బట్లు ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియోలో నేను చూపించే సింపుల్ ట్రిప్తో బొబ్బట్లు అనేవి గట్టిపడకుండా రోజంతా మెత్తగా, మృదువుగా, సాఫ్ట్గా, స్మూత్గా ఉంటాయి. అండ్ కొలతలు కూడా నేను చూపించిన విధంగా ఫాలో అవ్వండి. పర్ఫెక్ట్గా స్వీట్ షాప్ స్టైల్లో ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే బొబ్బట్లను ఎలా చేయాలనేది చూపిస్తాను. దానికంటే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ప్రతి ఒక్కరైతే వీడియోకి లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో అనేది చాలామంది క్రియేటర్స్కి అయితే వెళ్ళిపోతుంది. ప్లీజ్ మర్చిపోకుండా అయితే లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూద్దామా. మరి పర్ఫెక్ట్ కొలతలతో చూపిస్తాను. వీడియో అనేది లాస్ట్ దాకా చూసినే అర్థమవుతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు ఒక గిన్నె తీసేసుకొని కొలతల కోసం అయితే ఒక బౌల్ తీసుకున్నాను. దీంట్లోకి అయితే శనగపప్పు బౌల్ నుండి అయితే తీసేసుకుంటున్నాను. శనగపప్పు మీకు వద్దనుకుంటే పెసరపప్పు కానీ కందిపప్పును కానీ తీసుకోవచ్చు. అది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. ఓకేనా? ఇంకా నీళ్ళు పోసుకొని 2 సార్లు అయితే శుభ్రంగా కడిగేసుకొని 1 గంట పాటు అయితే నాననివ్వాలన్నమాట. అండ్ బొబ్బట్లు చేసే ముందు 1 గంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది ఈ పప్పును అనేది. ఓకేనా? ఇంకా తర్వాత కడాయి తీసేసుకొని దీంట్లోకైతే నేను 2 కప్పులన్నర అయితే మైదా పిండిని అయితే తీసుకుంటున్నాను. ఏ కప్పుతో అయితే మనం పప్పు తీసుకున్నామో అదే కప్పుతో అయితే 2 కప్పులన్నర మైదా పిండిని తీసుకున్నాను. మీకు మైదా పిండి వద్దనుకుంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. ఓకేనా? గోధుమ పిండి హెల్తీ కదా. కాకపోతే మనం బొబ్బట్లు చేసేటప్పుడు పిండి అనేది ఎక్కువ సాగదనమాట. గోధుమ పిండి, మైదా పిండి బాగా సాగుతుంది కాబట్టి నేను ఇక్కడ మైదానే వాడుకుంటున్నాను. ఓకేనా? 1 కప్పు పప్పుకి 2 కప్పులన్నర అయితే మైదా పిండిని వేసుకున్నాను. చూసారు కదా. పిండిని అనేది జల్లించుకొని తీసుకోండి. నేను ఆల్రెడీ పిండి అనేది జల్లించుకొని తీసుకున్నాను. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి. స్వీట్లోకి సాల్ట్ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. 1 స్పూన్ నెయ్యి వేసుకొని పిండిలో బాగా కలిసేలాగా అయితే కలుపుకోండి. ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ఓకేనా? పిండి తీసేసుకొని ఇట్లా పట్టుకొని ముద్ద చేస్తే ఈ విధంగా రావాలన్నమాట. ఈ విధంగా వస్తే బొబ్బట్లు అనేది సాఫ్ట్గా వస్తుంది అనమాట. ఓకేనా? నేను చూపించిన విధంగా అయితే చేయండి. అండ్ కొన్ని నీళ్ళు పోసుకుంటూ పిండిని అనేది చపాతీ పిండిలాగా కలుపుకోండి. మరీ చపాతీ పిండి అంటే మరీ చపాతీ పిండిలాగా అయితే కలుపుకోకండి. నేను చూపించిన విధంగా కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని అనేది కలుపుకోండి. చూడండి, ఈ విధంగా అయితే కలుపుకోవాలి. మరి ఎక్కువ పలసగా కాకుండా, జోరుగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా చేతికి అంటుకునే విధంగా పిండిని అనేది కలుపుకోండి. ఓకేనా? మైదా పిండి కాబట్టి చేతికి అనేది అంటుకుంటుంది అనమాట. మొత్తం ఒకసారి బాగా పిండినది కలుపుకోవాలండి. ఎంత బాగా పిండి కలుపుకుంటే అంత సాఫ్ట్గా వస్తాయి అనమాట బొబ్బట్లు అనేది. ఓకేనా? మొత్తం కలుపుకున్న తర్వాత కొద్దిగా నూనె పోసేసుకొని పైనుంచి ఈ విధంగా చేతికి పిండి అనేది అంటుకుంది కదా, స్పూన్తో తీసేసుకొని ఈ విధంగా మొత్తం ఒకసారి అయితే పిండిని అనేది బాగా కలిపేసుకొని ఒక 10-15 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఈ 10-15 నిమిషాలలో మెత్తగా అయిపోతుంది అనమాట పిండి అనేది. ఓకేనా? ఇంకా మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు నాననిద్దాం ఈ పిండిని అనేది. ఓకేనా? ఈలోపు అయితే మనము ముందుగా నానబెట్టుకున్న పప్పు ఉంది కదా, ఇదైతే చక్కగా నానిపోయింది. చూడండి 1 అవర్ తర్వాత ఎంత బాగా నానిపోయిందో. ఇప్పుడు ఒక గింజ తీసేసుకొని ఈ విధంగా తుంపితే తునిగిపోవాలన్నమాట. ఆ విధంగా తునిగితే మనకి పప్పు అనేది తొందరగా ఉడుకుతుంది అనమాట, ఎక్కువ టైం పట్టకుండా. ఓకేనా? ఈ నీళ్ళన్నిటిని వంపేసుకొని ఇప్పుడు పప్పు కుక్కర్ తీసేసుకొని పప్పు కుక్కర్లోకి వేసుకొచ్చుకోవడం అనమాట. వేసేసుకొని 1 కప్పు పప్పుకి 3 కప్పుల వాటర్ అయితే తీసేసుకోండి కొలతల ప్రకారం. ఓకేనా? అంటే ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా తొందరగా అయిపోతుంది కదా, అందువల్ల నేను ఇక్కడ 1 కప్పు దానికి పప్పుకి 3 కప్పుల వాటర్ పోసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని పప్పు అనేది ఉడకనివ్వాలన్నమాట. ఓకేనా? ఈలోపు అయితే ఇది పక్కన స్టవ్ మీద పెట్టేసి అది ఉడికేలోపు మనమైతే బెల్లం అయితే కట్ చేసుకుందాం. ఇక్కడైతే 1/2 కేజీ అయితే తీసుకొచ్చాను నేను, కానీ 1/2 కేజీ పట్టదనమాట మనకి. 1 కప్పు బెల్లానికి దగ్గర 1/4 కిలో సరిపోతుంది. ఓకేనా? ఇక్కడైతే నేను రెడ్ కలర్లో ఉన్న బెల్లం అయితే తీసుకోండి. ఈ బెల్లం అయితే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. అందువల్ల నేను ప్రతి దాంట్లో ఈ బెల్లంనే వాడతాను అనమాట. అండ్ మెత్తగా కూడా ఉంటుంది, మనకి తరగడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది అనమాట. టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట ఈ బెల్లము. ఇంకా బెల్లంలో మనకి ఐరన్ అనేది బాగుంటుంది కదా, ప్రతిది ఏది చేసినా కానీ బెల్లం వేసి చేస్తాను నేను మ్యాక్సిమము.
అండ్ ఇమ్యూనిటీ పవర్ అనేది బాగుంటుంది కాబట్టి మొత్తము ఇంకా బెల్లంని అయితే ఈ విధంగా తురుముకున్నాను. తురుముకొని మనం ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పుతో అయితే 1 కప్పు బెల్లంని అయితే తురుముకున్నాను చూడండి. అండ్ ఇంకా ఈ లోపు అయితే తురిమేసి పక్కన పెట్టుకున్నాను. ఈ లోపు అయితే పప్పు అనేది ఉడికిపోయింది. పైనుంచి గాలి అంతా తీసేసి పక్కన పెట్టేసుకుందాం. చూడండి పప్పు ఉడికిందా లేదా ఒక చెక్ చేసుకుందాం. ఈ విధంగా అయిపోవాలన్నమాట. మనకి పలుకు పలుకు ఉండాలన్నమాట. ఎక్కువ మెత్తగా ఉడకకూడదు. మనం పప్పు చారు చేసిన విధంగా ఈ విధంగా గింజలు గింజలు ఉడకాలి. ఒకటైతే చూపిస్తా చూడండి మీకు, ఓకేనా. ఈ విధంగా తుంపితే తునగాలన్నమాట. ఈ విధంగా తునిగితే మనకి ఈజీగా ఉడికిపోయినట్టు. దీనైతే మొత్తం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఇప్పుడు నీళ్ళన్నీ వంపేసుకొని, ఓకేనా. అండ్ ఇది 10 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుంటే చల్లారిపోతుంది. వేడి వేడిగా అయితే మిక్సీ వేయదు కదా, చల్లారి పెట్టుకొని 10 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకొని దీనైతే చల్లారిన తర్వాత అయితే మిక్సీ వేసుకుందాము, ఓకేనా. ఇదైతే చక్కగా చల్లారిపోయింది చూడండి. ఇప్పుడైతే మిక్సీకి అయితే వేసేసుకుందాం మనము. మొత్తం అయితే పప్పును అనేది మిక్సీకి అయితే వేసేసుకుంటున్నాను నేను. అండ్ మనం ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పుతో అయితే 1 కప్పు ఆల్రెడీ తురిమి పెట్టుకున్న బెల్లం ఉంది కదా, ఇదైతే వేసుకోండి. మీకు స్వీట్ తక్కువ కావాలనుకుంటే 3/4 కప్పు వేసేసుకోండి. అండ్ అయినా కానీ కప్పే వేసుకోండి, ఎందుకంటే స్వీట్ అనేది ఎక్కువ అనిపించదు. సో కప్పు అయితే సరిపోతుంది, ఓకేనా. దీన్ని అయితే మిక్సీ పట్టేసుకుందాం. అండ్ మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం చూడండి. ఈ విధంగా పట్టేసుకుందాం. అండ్ అక్కడక్కడ మనకి పప్పు అనేది కనిపిస్తే బాగుంటుంది అనమాట తినేటప్పుడు తగులుతుంటే. మరీ మెత్తగా అంటే మెత్తగా పట్టకూడదు, మరి కొంచెం బరుకు, ఓకేనా. అక్కడక్కడ పప్పు అనేది కనిపించేలాగా మిక్సీ పట్టుకోండి. ఇంకా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసుకొని ఇక్కడైతే నేను 1 స్పూన్ అయితే నెయ్యి వేసుకుంటున్నాను. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనకి పిండి అనేది కొంచెం పప్పు అనేది లూజ్గా అయిపోతుంది అనమాట. అండ్ బెల్లమాను పప్పు కలిసి మిక్సీ పడతాం కాబట్టి కొంచెం వాటర్ వాటర్ ఉంటుంది అనమాట. ఈ వాటర్ పోవడం కోసము ఈ విధంగా గిన్నెలో వేసేసుకొని కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకోవాలి దీన్ని. అంటే వాటర్ అనేది లేకుండా మొత్తము ఇనికిపోయేలాగా చూసుకోవాలన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే బొబ్బట్లు చేసేటప్పుడు పిండి అనేది బయటికి రాకుండా అందులోనే సాఫ్ట్గా అంటే బయటికి వెళ్ళకుండా ఉంటుంది అనమాట. ఈ విధంగా చేసుకోవడం వల్ల ఇంకా ఒక 2 నిమిషాలు ఈ విధంగా చేసేసుకుంటే దగ్గర పడిపోతుంది పిండి అనేది. దగ్గర పడినాక దింపేసుకొని ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే చల్లారిపోతుంది. చల్లారినాక మనము చిన్న చిన్న ఉండలలాగా చేసుకోవడం అనమాట, బాల్స్ లాగా. అండ్ మీరు ఏ సైజులో చేసుకుంటారో చూసుకొని పిండి అనేది తీసుకోండి, ఓకేనా. నేను ఎక్కడైతే మీడియం సైజులో అయితే చేసుకుంటున్నాను చూడండి. కొంచెం పిండి తీసేసుకొని ఈ విధంగా బాల్స్ లాగా చేసుకుంటే సరిపోతుంది. చాలామంది అయితే పెద్దగా చేసుకుంటారు అండ్ చిన్నగా చేసుకుంటారు. నేనైతే ఇక్కడ మీడియం సైజులో అయితే చేసుకుంటున్నాను. ఈ విధంగా రౌండ్గా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి, ఓకేనా. మొత్తం ఈ విధంగానే చేసుకుంటున్నాను నేను. అండ్ చూడండి మొత్తం ఒకే సైజులో చేసుకోవాలి. మళ్ళీ ఒక సైజు ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా ఉంటే మనకి బొబ్బట్లు కూడా సేమ్ వస్తుంది అనమాట. ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా అట్లా వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే పిండి అనేది లోపల మంచిగా ఉంటేనే తినేటప్పుడు బాగుంటుంది అనమాట. అండ్ కొంచెం పెద్ద సైజులో తీసుకోండి పిండి అనేది, మనకి ఎక్కువ ఉండాలి కదా లోపల అనేది పిండి. సో నేనైతే ఈ విధంగా మీడియం సైజులో అయితే తీసుకుంటున్నాను. మొత్తం అయితే ఈ విధంగా చేసేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్. మొత్తం అయితే ఈ విధంగా చేసేసుకొని పక్కనైతే పెట్టేసుకుందాం. ఇప్పుడు బొబ్బట్ల కోసం అయితే ఒక కవర్ని అయితే తీసేసుకోండి, కట్ చేసుకోవాలన్నమాట. కిరాణా సామాన్లు తెచ్చినప్పుడు కవర్ ఇస్తారు కదా, ఈ కవర్ని అయితే తీసుకున్నాను నేను. ఇక్కడ 2 సైడ్లు అయితే కట్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఇలాంటి కవర్ లేకపోతే బట్టలకు వస్తుంది కదా కవర్ అనేది, ఆ కవర్ని అయినా తీసేసుకోవచ్చు. నేనైతే 2 వైపులు అయితే కట్ చేసుకుంటున్నాను చూడండి. మనకి బొబ్బట్లు ఏ సైజులో చేసుకుంటామో ఆ సైజులో చూసుకొని కవర్ని అనేది కట్ చేసుకోండి, ఓకేనా. నేను ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను. అండ్ పీటకు సరిపోయే విధంగా చూసుకొని కట్ చేసుకోండి, ఓకేనా. ఇంకా 10 నిమిషాల తర్వాత అయితే పిండి అయితే నానిపోయింది చూడండి. చాలా అంటే చాలా చక్కగా నానిపోయింది చూడండి. ఇట్లా ముట్టుకుంటే సాగిపోతుంది అనమాట, చాలా మెత్తగా అయిపోయింది. ఈ విధంగా ఉండాలన్నమాట పిండి, ఓకేనా. చూసారు కదా పిండి అనేది ఏ విధంగా ఉందో, ఈ విధంగా ఉంటే సరిపోతుంది, ఓకేనా. ఇప్పుడు కవర్ తీసేసుకొని పక్కన పెట్టేసుకొని కొంచెం పిండి తీసుకుందాం ఇప్పుడు. అండ్ ఒకసారి అయితే కలుపుకోండి, మళ్ళీ చేసేటప్పుడు కలుపుకొని కొంచెం పిండి తీసేసుకొని బాల్ లాగా అయితే చేసుకోవాలి. మనం ఆల్రెడీ పప్పు అను బెల్లము ముద్ద ఏ విధంగా తీసుకున్నామో బాల్ అనేది అదే సైజులో అనేది ఈ పిండిని కూడా తీసుకోండి. తీసేసుకొని ఈ విధంగా కవర్ మీద వేసేసుకొని రౌండ్గా చేసుకోవాలి, ఓకేనా. నేను చూపించిన విధంగా అయితే చేయండి. అండ్ ముందుగా రెడీ చేసుకున్నవి ఉన్నాయి కదా ఈ బాల్స్ని అయితే మధ్యలో పెట్టేసుకొని చేతిలోకి తీసుకోండి. నేను చూపించిన విధంగా అయితే చేయండి. మధ్యలో పెట్టేసుకొని ఈ విధంగా
సైడ్లో ఉన్న పిండిని అనేది ఈ విధంగా తీసేసుకొని పైన ఎక్స్ట్రా వచ్చింది తీసేసుకోవాలన్నమాట. ఓకేనా? ఈ విధంగా తీసేసుకొని మళ్ళీ 2 చేతులతో ఈ విధంగా వెడల్పుగా అనుకోండి. ఇంకా కవర్కి అయితే ఆయిల్ అప్లై చేసుకొని చేయితో ఒకసారి ఈ విధంగా అయితే చేయండి. చాలామంది అయితే చేతితో చేస్తారు. ఈ విధంగా చేతితో చాలామందికి చేయడానికి రాదు. ఈ విధంగా కవర్ పైనుంచి వేసేసుకొని 2 చేతులతో ఈ విధంగా నిమ్మలంగా అనుకుంటే సరిపోతుందన్నమాట. స్లోగా అనుకోండి. అండ్ స్పీడ్గా అంటే పిండి అనేది లోపల ఉన్న పిండి అనేది బయటకు వస్తుందన్నమాట, పప్పు అనేది. అలా కాకుండా ఈ విధంగా నేను చూపించిన విధంగా స్లోగా ఎంత పల్సగా కావాలనుకుంటే అంత పల్సగా చేసుకోవచ్చు. పిండి అనేది బయటికి రాకుండా చూసుకోండి. ఓకేనా? ఎంత స్లోగా చేసుకుంటే అంత మంచిగా వస్తుందన్నమాట. అండ్ స్పీడ్గా అయిపోతుందన్నమాట. వేరే వాళ్ళు లేకపోయినా కానీ మనమే ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. ఒక్కరైనా చేసుకోవచ్చు. చాలామంది అయితే బొబ్బట్లు చేసేటప్పుడు ఇద్దరైతే ఉంటారు. అండ్ ఒక్కరైనా ఈజీగా ట్రై చేయొచ్చు. ఓకేనా? ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ అయితే అప్లై చేసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బొబ్బట్టు ఉంది కదా, కవర్ తీసేసుకొని నేను చూపించిన విధంగా ఈ విధంగా కొంచెం చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా తీసేసుకొని ప్యాన్ మీద వేసేసుకొని 2 వైపులు కాల్చుకోవడమే అనమాట. అండ్ మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా ట్రై చేయొచ్చు. ఒకవేళ మీకు తీసి వేసేటప్పుడు రావట్లేదనుకో కవర్ తోటే డైరెక్ట్గా ప్యాన్ మీద వేయచ్చు అనమాట. ఓకేనా? ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడు వేసేసుకొని కాల్చుకోవడమే. అండ్ మరీ తిక్కుగా కాల్చుకోకండి, లైట్గా కాల్చుకుంటేనే బాగుంటాయి అన్నమాట. ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే కాల్చుకోండి. పైనుంచి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసేసుకొని తీసేసుకోవడం అంటే చాలా బాగుంటాయి టేస్ట్ మాత్రం. ఓకేనా? ఇంకా మిగతాది కూడా నేను చూపిస్తున్నాను చూడండి. ఒకవేళ మీకు అట్లా రావట్లేదంటే అంటే కవర్ మీద వేసి చేస్తే రావట్లేదు అనుకుంటే ఈ విధంగా పిండి తీసుకొని చేతిలోకి వేసేసుకొని రౌండ్గా చేసేసి మధ్యలో బాల్ పెట్టేసి నేను చూపించిన విధంగా ట్రై చేయండి. ఓకేనా? కొంచెం సైడ్ ఉన్న పిండిని తీసేసుకొని ఈ విధంగా మొత్తం క్లోజ్ చేయాలన్నమాట. మనకి లోపల పెట్టిన పిండిని అనేది క్లోజ్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం క్లోజ్ అయితే చేసేసాను. మీకు ఆ విధంగా రాని వాళ్ళకైతే ఈ విధంగా చూపిద్దామని నేనైతే చూపించాను. ఇంకా కవర్ మీద ఆయిల్ అప్లై చేసేసుకొని ఇందాకట్లాగానే సేమ్ ప్రాసెస్ అనమాట. చేతితో అనుకుంటే సరిపోతుంది. చూడండి, కవర్ తోటి అయితే తీసేసుకొని 2 వైపులు కాల్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి, అండ్ పైనుంచి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి, లేని వాళ్ళైతే ఆయిల్ కూడా చేసేసుకోవచ్చు. అండ్ ఇంకా లేట్ అవుతుందని చెప్పేసి నేనైతే మొత్తం ఒకేసారి అయితే పిండిని తీసేసుకొని బాల్స్ లాగా చేసేసి పక్కన పెట్టేసుకొని స్పీడ్గా అయితే ఈ విధంగా చేసేస్తాను ఫ్రెండ్స్. చూడండి, చాలా అంటే చాలా చక్కగా బయటికి పిండి అనేది వెళ్ళకుండా చాలా చక్కగా వచ్చాయి. చూడండి, మొత్తం అయితే ఈ విధంగా కాల్చుకున్నాను. చూడండి, మరి ఈ ఉగాదికి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ ఇష్టంగా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. చూడండి, చూస్తుంటే నా నోరు ఊరుకుతుందిగా. వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్, మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే అయితే కంపల్సరీగా లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. ఓకేనా? మీకు ఎలాంటి వీడియోలు కావాలనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను.